25వ రోజు సూరి శుభోదయం. నీకు ముందుగా శుభాకాంక్షలు. 21 రోజులు ఛాలెంజ్ పూర్తి చేసుకున్నావు. అదేవిధంగా అశోక ఉమెన్స్ ఇంజనీరింగ్ కాలేజ్ డైరెక్టర్ గారు హరీష్ గారు కూడా మన ఛాలెంజ్లో చేరారు. వారు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. అయితే నువ్వు చెప్పినట్టు సూరి ట్రాన్స్జెండర్ వాళ్ళ బోర్డు ఏర్పాటు చేయడం, వారి సంక్షేమ పథకాలు కానీ వారి బాగోగులు చూసుకోవడం అనేది మంచి ఉద్దేశమే. వాళ్ళు కూడా తర్వాత ఇప్పుడు ముఖ్యంగా ఏంటంటే రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు సూరి. ఈ రెవెన్యూ శాఖ మంత్రి అనగానే సత్యప్రసాద్ గారు, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారు దీనిపైన ఎన్నిసార్లు క్యాబినెట్ మీటింగ్ పెట్టినా కూడా ఎవరు స్పందించిన పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే రీసర్వేలో భాగంగా అడంగల్లో కావచ్చు, ఆన్లైన్లో కావచ్చు, రీసర్వేలో ఒకరికి 1.5 ఎకరా ఉంటే 1 ఎకరా ఎక్కడము, లేదంటే వేరే వాళ్ళకి ఎక్కడము, అట్లా అడంగల్లో ఆన్లైన్లో ఎక్కించుకున్నారు. చాలా తప్పిదాలు జరిగినాయి రీసర్వే వల్ల. అయితే ప్రభుత్వం వచ్చిన తర్వాత దానిపైన ప్రత్యేకంగా చొరవ తీసుకున్నా కూడా గ్రీవెన్స్ లేకపోయినా అదే ఉంది. ఎంఆర్ఓలో కార్యాలయం చుట్టూ తిరిగి రైతులు చెప్పులు అరిగిపోతున్నాయి తప్పితే వాళ్ళకు న్యాయం జరిగిన పరిస్థితి ఏర్పడుతుంది. దీనిపైన ప్రభుత్వం గట్టిగా చర్యలైతే చేపట్టాలా. తర్వాత క్యాబినెట్ మీటింగ్ పెట్టి ఒకసారి కూడా ఏమైందంటే రెవెన్యూ దానిపైన జేసీకి ఉన్న అధికారులు ఏవైతే ఉన్నాయో డిఆర్ఓ గారికి, ఆర్డీఓ గారికి, ఎంఆర్ఓ గారికి కొన్ని బదలాయించారు. అయినా కూడా చేయని పరిస్థితి ఏర్పడుతుంది. ఎందుకంటే వాళ్ళకు ముడుపులు అందాలి కదా సూరి, అవి అందంది వాళ్ళు చేయరు. సరే, ఏదేమైనా కూడా రైతులకు న్యాయం జరగాల కోరుకుంటూ మరొకసారి నీకు శుభాకాంక్షలు సూరి. ధన్యవాదాలు.